అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విశేషం ఏమంటే, కొంతమంది నన్ను అడుగుతున్నారు, అంగార దోషం అంటే ఏంది అనేటువంటి విషయం పైన మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అడగడం జరిగింది. అంగార దోషం అనేది మన లగ్నానికి 2, 4, 8, 12 స్థానాలలో అంగారకుడు ఉండినచో అంగారక దోషం అని నిర్ధారించబడుతుంది. రెండవది ఏమంటే, ఈ అంగార దోషం ఎవరికైతే ఉంటుందో ఆ అంగార దోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవడం చాలా ఉత్తమం. అలా కాకుండా ఒకరికి ఉండి ఒకరికి లేకుండా ఉంటే వివాహం చేసుకోకూడదు. రెండవది, కొంతమంది కొన్ని సమస్యలపైన అడగడం ఏమంటే, అది పరిష్కారం అవుతుందంట కదా, దీనికి దోషానికి ఏమన్నా పరిష్కారం ఉందా, ఇది ఇలా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అంగార దోషానికి పరిష్కారం అంటూ ఏదీ ఉండదు. అభిషేకాలు హోమాలు చేసినా కూడా పరిష్కారం జరగదు. ఇంకోటి ఏమంటే, 2, 4, 8, 12 స్థానాలలో అంగారకుడు ఉండి ఆ రాశికి వాళ్ళ యొక్క రాశికి కానీ చరరాశిలో కానీ అంగారకుడు ఉన్నటువంటి సందర్భం కానీ ఉంటే అప్పుడు స్వల్ప దోషం అని మనకు పంచాంగంలో చెప్పబడినది. అంతేకాకుండా ఏదో కల్పించుకొని అలాంటి అభిషేకం చేస్తే పోతుంది, ఇలాంటి అభిషేకం చేస్తే పోతుంది అని అనుకోవడం చాలా తప్పు. ఈ అంగార దోషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అన్ని రకాలుగా తెలివితేటలకు గాను, ఆర్థికంగాను, అన్ని రకాలుగా విద్యపరంగాను, వ్యాపార పరంగాను అన్ని రకాలుగా మెరుగ్గానే ఉంటాడు. ఈ అంగారకుడు అనేవాడు 2, 4, 8, 12 స్థానాలలో ఉండడం వలన అంతో ఇంతో తెలివివంతులు, బుద్ధివంతులుగా ఉండి కొంత మెరుగైన స్థానం, మెరుగైనటువంటి పరిస్థితులను ఉంటారు. కాబట్టి మీరు ఎలా అంగారక దోషం కలిగి ఉన్నారో అదేవిధంగా అంగారక దోషం ఉన్నటువంటి స్త్రీని మీరు వివాహం చేసుకోవడం మంచిది. రెండవది, స్త్రీలకు కూడా ఏమంటే, మీరు అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటారు కాబట్టి మీకు కూడా మీరు వివాహం చేసుకోబోయే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అంగారక దోషం ఉన్న వాళ్ళు చేసుకోవడం చాలా మంచిది. అట్లా కాకుండా మేము ఈ దోషాలతో మాకేం పని ఉంటుంది చేసుకుంటాం అనుకుంటే అది అంతా భగవంతుని నిర్ణయమే, భగవంతుడి చేతుల్లోనే ఉంటుంది. స్త్రీకి కలిగిన భర్తకు వినాశనం, భర్తకు కలిగిన స్త్రీకి వినాశనం కలుగును అనేటువంటిది చాలా క్షుణ్ణంగా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు ఈ యొక్క అంగార దోషం గురించి చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమంటే, అంగారక దోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోండి. నేను నిజంగా చూసినటువంటి నా దగ్గరికి ఒక 50 జాతకాలు వస్తే 50 జాతకాల్లో చరరాశిలో ఉండేవాళ్ళు ఎంతమంది వచ్చినారంటే ఒక 5 మంది, 5 మంది, 6 మంది మాత్రం వచ్చినారు. మిగతా అందరికి కూడా 100% అంగారక దోషం ప్రభావం బలంగా ఉన్నటువంటి వాళ్ళే వచ్చారు. నాకు తెలిసినంత వరకు నేను ఎలాంటి దాపరికం లేకుండా ఇలాంటి వివాహం చేసుకోకూడదు అని చెప్పడం జరిగింది. ఒకటి, అమ్మాయికి ఉండి అబ్బాయికి లేకుండా అది ఇంకా చాలా ప్రాబ్లం. లేదు, అమ్మాయికి ఉంది అబ్బాయికి లేదన్నా అలా కూడా ప్రాబ్లమే. ఇద్దరికి ఉంటే చాలా ఉత్తమం. అలా కాకుండా ఒకరికి ఉండి ఒకరికి లేకుండా పోతే అది చాలా ఇబ్బందికరం. కొంతకాలం ముందుకు పోతుంది, కొంతకాలం తర్వాత ఇంతకుముందు మనం చెప్పినట్టు వినాశం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎవరు ఈ వివాహ విషయాలలో తొందరపడి అంగారక దోషం ఉన్న వాళ్ళని చేసుకునేటప్పుడు మీ దగ్గరలో మీకు బాగా తెలిసిన వాళ్ళు కావచ్చు, కొంతవరకు బాగా ఈ జాతకం పరిశోధించి చెప్పగలిగేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జాతకాన్ని చూపించుకొని ఇది చేసుకోవాలా చేసుకోకూడదా అని నిర్ధారించుకోవడం చాలా ఉత్తమము. దీనిపైన మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.